హాయ్ గైస్, ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అంటే వారణాసిలో అయిపోయిన తర్వాత ఇప్పుడు అయోధ్యకి బుక్ చేస్తాం కదా. వాళ్ళే ఆటో మీద బస్ స్టాండ్కి వాళ్ళే ఆటో మీద తీసుకుని వెళ్తున్నారు. అది చాలా దూరం అనమాట. బైపాస్ రోడ్లోకి వెళ్ళాలన్నమాట. ఇదే మా బస్సు. లగేజ్ అయితే పెడుతున్నాం ఇప్పుడు. హాయ్ గైస్, ఇప్పుడు ప్రజెంట్ అయితే తిన్నర్కి చేయడానికి ఆపారనమాట బస్సు. మీకు ఎక్కడికి వెళ్తానని ఎక్స్ప్లెయిన్ చేయలేదు కదా, వీడియో తీయడం కావలేదు. ఎందుకంటే బస్ స్టాప్కి కలవరంతా కంగారు అయిపోయింది. ఎందుకంటే పోర్టు అన్ని కార్స్ పోర్టులోనే అన్ని కార్స్ చూడటానికి వెళ్ళాను కదా. అది ఆడు రిటర్న్ తీసుకొని రాలేదన్నమాట. రిటర్న్ తీసుకొని రాలేదు. అక్కడ సాయంత్రం వరకు ఉంటుందంట. అందువల్ల మేము ఏం చేసాం, వాళ్ళు అక్కడి నుంచి పరిగెట్టి ఎందుకంటే 12 o'clock చెక్అవుట్ చేయాలి. లేకపోతే మళ్ళీ ఇవాళ రోజు మళ్ళీ అమౌంట్ పడిపోతాయి ఎక్స్ట్రా. అందువల్ల పరిగెట్టి బాగుండ ముందు వచ్చేసాము రూమ్కి. లేదంటే స్లోగా వెళ్తే మళ్ళీ అమౌంట్ పడిపోద్ది, 2,000 అంత పడిపోద్ది. అందువల్ల పరిగెట్టి బాగుంది. ఒక 12కి వచ్చాము. వచ్చిన తర్వాత ఇంకా మా వాడు టిఫిన్ చేసిన తర్వాత అలాగా ఊపర్లోనే పైకి వచ్చారన్నమాట పికప్ చేయడానికి. అలాగా ఫస్ట్ స్టాప్ దగ్గరికి వచ్చిన తర్వాత అప్పుడు ఈ బస్సు ఎక్కామన్నమాట. ఈ బస్సు ఎక్కాము, ఏసీ బస్సు అనమాట. ఇది ఎక్కడికి వెళ్తున్నాను అంటే అయోధ్యకి వెళ్తున్నాను. అసలుగా మా బస్సు 2 o'clock, కానీ అంతా అయిపోయింది. ఏం చెప్తాం, ఇంకా ఈ మధ్యన బస్సు లేట్ అయిపోతుంది. నైట్కి వెళ్ళేసరికి 10:30 అవుతాను అనుకుంటా. ఈరోజు నేను ఫాస్టింగ్ అనమాట. ఫ్రైడే కదా, ఏం తినట్లే. మావాడు టిఫిన్ ఏదో చెప్పినట్టున్నాడు, ప్లెయిన్ దోశ ఏదో చెప్పాడు. ఒకటి పార్సల్ కూడా పరోటా కట్టమని చెప్పాను. నైట్ 12 అయిన తర్వాత చలి అయితే విపరీతంగా చలి ఉంది బాబోయ్. ఇక్కడ నాకు బాగా నచ్చింది ఏంటంటే వెరైటీగా ఉంది చూడటానికి. అయితే లోపలికి చూపిస్తాను మీకు. మన అయోధ్య వెళ్ళే రోడ్లోని ఎక్కడో ఏదో నందగాన అని టిఫిన్ అదే రెస్టారెంట్ అన్నమాట. చూడండి ఎంత మంచి ఉందో, కనబడుతుందో లేదో తెలియదు కానీ ఫుల్ మంచి ఉంది. ఇదిగోండి ఈ హోటల్కి వచ్చాం. ఎవరైనా వస్తే మాత్రం ట్రై చేయండి. నేను చేయట్లేదు కాబట్టి తెలియదు, కనిపిస్తుందో లేదో. ప్రజెంట్ అయితే ఈ రెస్టారెంట్కి వచ్చాను అనమాట. కానీ లోపల మాత్రం చూడటానికి అయితే చాలా చాలా బాగుంది. చూపిస్తాను గైస్. ఈరోజు నేను ఫ్రైడే కదా ఏం తిన్నాను కాబట్టి టేస్ట్ చేయలేను. మా వాడు చూసి చెప్తాడు. ఇక్కడ నుంచి ఎంట్రీ అనమాట. ఇక్కడ చూడండి భలేగా ఉంది. ఏదో ఊరు వెళ్ళినట్టు, ఏదో పల్లెటూరు వాతావరణం అలా ఉన్నది. చూడటానికి అయితే చాలా బాగుంది, క్యూట్గా ఉంది. పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తారు. మనం కూడా హ్యాపీయే, కానీ ఫోటోలు తీసుకోవడానికి అంత బాగుంటుంది. ఇక్కడ చూడండి అంత మొక్కలు పెట్టారు, అన్ని రకాల మొక్కలు పెట్టారు. చాలా ఉన్నాయి రకాలు పెట్టారు. ఈ టెంపరీ కాదు, నిజమే. ఇవన్నీ నేను పెంచుతున్నారు మొక్కలు. అది వాష్రూమ్ అనమాట. ఇంకా బైక్ కూడా వెళ్ళొస్తేమో తెలీదు, చూపిస్తాను మీకు. ఇది అంతా నీట్గా చేశారు, చాలా బాగుంది. నాకు తెలిసి కొత్తగా ఓపెన్ చేశారని అంటున్నారు. ఇది ఇక్కడ ఫోటో తీసుకోవడానికి అనమాట. అక్కడ పిల్లలు ఆడుకోవడానికి పోయాలన్నమాట. ఇక్కడ పిల్లలు ఆడుకుంటున్నారు. అక్కడ ఏంటంటే టీ కానీ కాఫీ కానీ తాగడానికన్నమాట. అక్కడ కూడా భోజనం చేసుకోవచ్చు. అక్కడ 2-3 దగ్గరలో ఉన్నాయి భోజనం చేసుకోవడానికి. ఇక్కడ ఏంటంటే కౌంటర్ అనమాట. ఇది కౌంటర్ బాగుంది, చాలా నచ్చింది. ప్లేస్ అయితే చాలా చాలా బాగుంది. అక్కడ వంటలు అవుతున్నాయి అటువైపు. మనోడు అయితే ప్లెయిన్ దోశ చెప్పాడు. నైట్ 1 o'clock ఫ్రెష్ అయిపోయిన తర్వాత దాని తర్వాత అయోధ్య టెంపుల్కి వెళ్ళిపోతాం. ఎందుకంటే జనం ఎక్కువ వచ్చేస్తారు. మళ్ళీ ఎలా ఉంటుందో తెలియదు కదా, ముందుగానే వెళ్ళిపోతే బెటర్. ఎందుకంటే మళ్ళీ మధ్యాహ్నం మా బస్సు అదే మన అయోధ్య నుంచి రాయపూర్ బస్సు కానీ ట్రైన్ కానీ దొరకలేదు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. లోకల్ బస్సు ఉంటుంది కదా, అదైనా వెళ్ళాలి, చూడాలి ఏం జరుగుతుందో.
ఏదైనా మంచి జరగాలని కోరుకుంటున్నాను. తెలియదు. రాయపూర్ నుంచి వైజాగ్ అయితే ఉన్నాయి, ట్రైన్ దొరికింది, కన్ఫర్మ్ అయిపోయింది. కానీ ఇది మా అయోధ్య నుంచి రాయపూర్ నుంచి దొరకలేదు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పటికీ అదే టెన్షన్ వచ్చింది. ఈరోజు తలవారి తత్కాల్లో పెట్టాడు కానీ టికెట్ అంతా పేమెంట్ వరకు చేశాను. పాస్పోర్ట్ అడిగింది, ఆ పాస్పోర్ట్ నేను మర్చిపోయాను. అక్కడ మళ్ళీ అయిపోయింది, మళ్ళీ టికెట్ అవ్వలే. లేకపోతే అయిపోతాను. లక్కీ ఏం చేస్తాం మరి తప్పదు, అలాగ అయిపోయింది. ప్రజెంట్ అయితే మా వాడు ఇక్కడ వెయిట్ చేస్తున్నాడు. ఇంకా రాలేదు. ప్లేన్ దోశ చెప్పాడు తింటాడు. ఇంకా తినేసాక మళ్ళీ బస్సు ఎక్కిన తర్వాత మళ్ళీ అయోధ్యకి వెళ్ళిపోతాం. డైరెక్ట్గా మళ్ళీ ఆపరు, డైరెక్ట్గా వెళ్ళిపోతాం అన్నమాట. ప్రజెంట్ అయితే అలా జరుగుతుంది. వెళ్ళదు మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఏమీ తెలియదు. ఈరోజు ఫాస్టింగ్ కదా, అందువల్ల మన ఈరోజు నైట్ 12 తర్వాత పరోటా తింటాను. పరోటా పార్సల్ కట్టమని చెప్పాను, చూడాలి. అది మ్యాటర్. ఓకే గైస్, మళ్ళీ రేపు మార్నింగ్ కలుగుతాం. ఓకే, ఫైనల్గా అయితే రూమ్కి అయితే వచ్చాను గైస్. చలి అయితే అయోధ్యలోని ఎప్పుడు 11 కరెక్ట్గా 11 o'clock రీచ్ అయ్యాము. బయటన ఆటోలు కట్టి ఇవన్నీ మాట్లాడుకుంటూ అలాగా ఒక అరగంట లేట్ అయిపోయింది. లగేజ్ ఇవన్నీ తీశారు బస్ మీద పైనుంచి. అలాగా ఒక 1 hour 40 minutes అయిపోయింది అనమాట. ఇప్పుడే ఒక టైం అయితే ఇప్పుడు 12 దాటింది. ఇప్పుడు సాటర్డే వచ్చింది కాబట్టి ఇప్పుడు నేను తినాలి. ఫ్రైడే అంతా ఫాస్టింగ్ కదా, ఉపవాసంలో ఉన్నాను కదా, ఏమీ తెలియదు. ఇప్పుడు అయితే సాటర్డే ఇప్పుడు శనివారం వచ్చింది కాబట్టి ఇప్పుడు తింటున్నాను. ఇక ఇప్పుడు చూడండి, నా తిన్నరకి అయితే ఇది పరోటా, ఈ కర్రీ, ఇది పొటాటో కర్రీ. మావాడు అయితే తినేసాడు. అయోధ్య అయితే రేపు మార్నింగ్ 4:30కి అలాగ వెళ్తాం. అంటే 3 o'clock లేచిపోతాం అనమాట. ఫ్రెష్ అప్ అయ్యి ఒక 4:30 కల్లా వెళ్ళిపోతే సరిపోద్ది. 7 o'clock ఓపెన్ చేస్తారు అంటున్నా. మరి ఎంతవరకు నిజమో తెలీదు, అది వెళ్ళాక తెలుస్తుంది. ఇక్కడే మా గుడి నుండి ఒక 300 meters ఉంటుంది. దగ్గరే, బాగా దగ్గర. ఇలా స్ట్రైట్కి వెళ్తే ఆ టెంపుల్ లోపలికి వెళ్ళాలి అంతే. రాముడి వారి టెంపుల్కి వెళ్ళిపోతున్నాను ఒక సంవత్సరం తర్వాత. చాలా హ్యాపీగా ఉంది. ఎప్పుడు వెళ్తామా అని వెయిటింగ్. రేపు మార్నింగ్ 4:30కి 5కి అలా వెళ్ళిపోతాం. ఒక 1 hourలో అయిపోతుంది అంటున్నారు. ఏమో చూడాలి, రేపు ఎలా ఉంటుందో చూడాలి, దాన్ని బట్టి. ఓకే గైస్, వీడియో అయితే ఇవాళ అలా చేశాం కానీ ఇవాళ మధ్యాహ్నం చేస్తున్నాం కానీ అవ్వలేదు. ఎందుకు బస్ కోసం అలాగా తిరిగామన్నమాట. ఫైనల్గా అయితే రేపు ట్రైన్ అయితే దొరికేసింది టికెట్. మధ్యాహ్నం అంతా టెన్షన్ వచ్చింది, టికెట్ అవ్వలేదు, ఎలాగ వెళ్ళాలని కొంచెం టెన్షన్ వచ్చింది. ఆ తర్వాత మా పెదనాన్న, మా దగ్గర వాళ్ళు చెప్పి వాళ్ళకి టికెట్ చేయించారు. సడన్గా చేయించారు. ఎందుకంటే మళ్ళీ లేవు అసలు, తెలుసు కదా మహాకుంభమేళ అనేది. ఇప్పుడు చాలా ట్రైన్స్ టికెట్లు అయిపోయాయి, వెయిటింగ్ లిస్ట్ వచ్చాయి అనమాట. అందువల్ల నేను అడిగాను అనమాట. వెంటనే సరే ట్రై చేస్తాను అన్నారు. మొత్తానికి టికెట్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది. తీశారనమాట స్పెషల్ ట్రైను, విఐపి టికెట్ తీశారనమాట. అది ఫస్ట్ ఏసీ అనమాట. రేపు అది ఎక్కిన తర్వాత చూపిస్తాను. రేపు ఎక్కడికి వెళ్తానంటే అయోధ్య నుంచి రాయ్పూర్. సండే మార్నింగ్ 12 o'clock రీచ్ అవుతాను. మళ్ళీ అదే రోజు సండే రోజు నైట్ 11:30కి ట్రైను. మళ్ళీ మండే వైజాగ్ వెళ్ళిపోతాను అనమాట. 10 o'clock రీచ్ అవుతాను. మొత్తానికి ట్రిప్ అయితే అయిపోయింది. తర్వాత కొన్ని విషయాల్లో ట్రైన్లో మాట్లాడతాం. ఓకేనా? ఇప్పుడు తింటాను, లేట్ అయిపోతుంది, పడుకోవాలి. ఒక 1 hour అయినా పడుకోవాలి. మా వాడు అయితే ఫస్ట్లో 3 గంటలు పడుకున్నాడు. నేనైతే మధ్యలో కులుకుతున్నాను. కానీ ఇప్పుడు తినేసాక మా వాడు పడుకుంటాడు. ఓకే గైస్, బాగా చలి ఉందని అందుకని స్వెటర్ వేసుకుని ఉన్నా. చాలా చలి ఉంది ఇక్కడ ఫుల్గా. ఇది మా రూమ్ అయితే, ఇది ప్రస్తుతానికి అయితే ఇలాగ ఉంది. బాగుంది రూమ్ అయితే. 2000 రూమ్ అయితే. ఈ పొటాటో కర్రీ అనమాట. ఇది పరోటా టైప్. అంటే వీళ్ళు కూడా ఇలాగే చేస్తారు. లోపల బంగాళదుంపలు అవన్నీ చేశారు. అదే కేదార్నాథ్ బద్రీనాథ్ ఎలా చేస్తారో అలా చేశారు అనమాట. బాగుంది, చాలా టేస్టింగ్ ఉంది. ఇది ప్లేట్కి ఎంత అన్నారు? ఇది పరోటా 80 రూపాయలు అంట. బాగుంది, టేస్ట్ అయితే చాలా బాగుంది.
ఇది తినేసాక పడుకోవాలి. లేట్ అయిపోయింది, ఇప్పుడు టైం 12:30 అవుతుంది. ఓకే గైస్, బాయ్ గైస్. చూడండి ఫోటో ఎంత బాగుంది కదా ఇక్కడ. సుబ్రహ్మణ్య స్వామి ఇది మా రూమ్ అనమాట. మంచి రోడ్డు. ఇప్పుడు లిఫ్ట్లోకి వెళ్ళాలి. ఇప్పుడు మార్నింగ్ 5 o'clock అవుతుంది. ఎర్లీ మార్నింగ్ 5 o'clock టెంపుల్కి వెళ్తున్నాం. అయోధ్య రాముల వారి టెంపుల్కి వెళ్దాం అన్నాం. బేగా అయిపోతుంది అంటున్నారు, చూడాలి. అక్కడికి వెళ్ళాక చూపిస్తారు గాయస్. ఓకేనా, అదిగోండి గేట్ ఉంది కదా, గేట్ లోపలికి వెళ్ళాలన్నమాట. చూపిస్తాను. బ్యాంక్ అంతా చెక్ చేస్తారనమాట. ఇప్పుడైతే ఎంట్రీ అనమాట. చాలా లైన్ ఉంది అనుకుంటా. దర్శనం అయితే అయిపోయింది, చాలా బాగా అయింది. 5 సంవత్సరాల తర్వాత మన రాముల వారి ఇలాగ చూడటం చాలా చాలా హ్యాపీగా ఉంది. ఎవరైతే దీని గురించి చెప్పారో వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. మోడీ గారు, అలాగే మన యోగి ముఖ్యమంత్రి, ఇలాగ చాలామంది ఎవరైతే సపోర్ట్ చేశారో వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. చాలా బాగుంది టెంపుల్ అయితే, సూపర్ ఉంది. ఫస్ట్ టైం వెళ్ళాను, చాలా హ్యాపీగా ఉంది. దర్శనం చాలా బాగా అయిపోయింది. అంటే సెల్లు మొబైల్ మళ్ళీ చెప్పుల్స్ ఇవన్నీ ఇవ్వడం వల్ల టైం పడుతుంది, కానీ దర్శనం మాత్రం చాలా ఫాస్ట్గా అయిపోతాయి. నాకు తెలిసి ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోతాయి దర్శనం అయితే. చాలా బాగా అయింది మొత్తానికైతే. ఇప్పుడు నెక్స్ట్ హనుమాన్ టెంపుల్కి వెళ్తున్నాం. ఇప్పుడు హనుమాన్ టెంపుల్కి ఇక్కడ కూడా బ్రేక్ఫాస్ట్ కూడా ఉన్నాయి. ఇక్కడ హనుమాన్ టెంపుల్ అయిపోయిన తర్వాత అప్పుడు బ్రేక్ఫాస్ట్ చేద్దాం అనుకున్నాం. మధ్యాహ్నం ట్రైను 3 o'clock ట్రైను. ఇప్పుడు అందరూ వెళ్తున్నారు, దర్శనంకి వెళ్తున్నారు. ఎంత లైన్ ఉందో చూడండి. ఇది ఎస్టేట్ మన బయటికి వెళ్ళిపోతున్నాం అనమాట. అలాగా స్ట్రైట్గా వెళ్తే హనుమాన్ టెంపుల్కి అయితే లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. వీళ్ళందరూ దర్శనంకి వెళ్తున్నారు. చాలా పెద్ద అక్క లాస్ట్కి పెట్టారు బాబాయ్. మేమైతే ఇలా దూకిస్తాం అనమాట, ఇలా దూకిస్తాం. ఇప్పుడైతే పోలీసులు వచ్చారు. మేము మార్నింగ్ 5 o'clock వచ్చాం కదా, అప్పుడైతే ఎవరు లేరు. అందుకే ఇటువైపు వెళ్ళిపోయాము.
ఇది దర్శనం అయితే అయిపోయింది. చాలా బాగా అయింది దర్శనం. కానీ టెంపుల్ అయితే చాలా చాలా బాగుంది. చాలా పవర్ఫుల్ అని అనిపించింది నాకు. నిజంగా చూసి నాకు కొంచెం గూస్ పంప్స్ అయితే వచ్చింది. బ్రేక్ఫాస్ట్ చేయడానికి వచ్చాము. నేను పూరి చెప్పాను, మా వాడు ఇడ్లీ చెప్పాడు, ప్లెయిన్ దోశ కూడా చెప్పాను. ఇంకా తినేసాక రూమ్కి వెళ్ళాలి, చప్పాలి, పట్ల గట్ట చప్పాలి. మధ్యాహ్నం ట్రైన్ కదా. దర్శనం అయితే చాలా చాలా బాగా అయింది. ఒక 2 hours పట్టింది. చాలా ముచ్చారు. ఇక్కడ దగ్గరలో మనం దర్శనం అయిపోయాక బయటకు వస్తాం కదా. వచ్చిన తర్వాత ఇక్కడ హోటల్ ఉందన్నమాట. టేస్ట్ ఎలా ఉందో తెలియదు, చూడాలి. హనుమాన్ టెంపుల్ అయితే చాలా పవర్ఫుల్. ఎందుకంటే చూసినప్పుడు అయితే నాకు చాలా రెస్పాన్స్ వచ్చింది. చాలా హ్యాపీ అనిపిస్తుంది. చాలా బాగుంది టెంపుల్. సూపర్ అంటే సూపర్, చాలా బాగుంది టెంపుల్. ఎవరైనా రావాలనుకుంటే రండి గాయస్, హనుమాన్ టెంపుల్ కంపల్సరీ రండి, చాలా బాగుంటుంది. కానీ ఇవాళ క్రౌడ్ అయితే చాలామంది ఉన్నారు, చాలా ఎక్కువ ఉన్నారు. ఇవాళ మార్నింగ్ 5 o'clock స్టార్ట్ అయితే ఇప్పుడు టైం అయితే 9:30 అవుతుంది. నైట్ అయితే బేగానే అయిపోయింది. అది నేను అనుకున్న దానికే అయిపోయింది. ఇప్పుడు డైరెక్ట్గా రూమ్కి వెళ్ళిపోతాం. ఇంకేమైనా చూడాలనుకుంటే అది చూసుకున్నది, అక్కడ నది ఉంది కదా, నది చూసుకొని అలాగే వెళ్ళిపోతాం అనుకుంటున్నాం. చూడాలి తెలియదు, టైం ఉంటే వెళ్తాం, లేదంటే రూమ్కి వెళ్ళిపోతాం. అది సంగతి గాయ్స్. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ వచ్చిన తర్వాత చూపిస్తాను. మా వాడు అక్కడ వెయిట్ చేస్తున్నాడు. మా వాడు అక్కడ సెల్ఫ్ సర్వీస్ చేయాలంట, అందుకే మా వాడు వెళ్ళాడు. 5 పూరీలు, ఇది పూరి ప్లేట్ ఇడ్లీకి అయితే 5 పూరీలు, 2 కూరలు వేస్తారు. టేస్ట్ ఎలా ఉందో చూడాలి. వేడిగా ఉన్నాయి, చూసారా బొక్కలు వస్తుంది. కూర ఏమన్నావా? నేను చూసే చాలా పెద్దది. చట్నీ, సాంబార్. ఈ లోపల ఏది వేసాడో తెలియదు. లోపల అదే మసాలా దోశ. అక్కడ నుంచి అక్కడ వరకు మార్కెట్ ఉంది అదంతా. మామూలు లేడీస్కి స్వీట్లు, ఏవో టిఫిన్స్, మళ్ళీ భోజనం అన్నీ ఉంటాయి. ఇదొకటి అయోధ్యలోని నది అనమాట. మన సౌత్ ఇండియన్ థాలీ అనమాట. మనలాగే ఉన్నాయి. ఇది అయోధ్యలోని ఉడిపి రెస్టారెంట్ అనమాట. మా ఓడి నాది పులక, అప్పడాలు, రైస్, హల్వా, పెరుగు, సాంబార్, క్యాబేజీ, టమాటో కర్రీ, బఠానీ, గ్రీన్ బీన్స్ బఠానీ కర్రీ, ఇది సాంబార్, 2 పులకాలు ఇచ్చారు. బెలగా ఇచ్చారు. ఎంత అన్నారా? 180 రూపాయలు. సౌత్ ఇండియన్ థాలీ అనమాట. ఒక ప్లేట్ 180 రూపాయలు. టేస్ట్ ఎలా ఉంటుందో చూడాలి. ఇది సాంబార్ కాదు, గుమ్మడికాయ కర్రీ అనమాట. చాలా బాగుంది. ఇది సాంబార్ బాగుంది. ఫుడ్ అయితే చాలా బాగుంది. మళ్ళీ ఉంది, సౌత్ ఇండియన్ లాగా ఉంది, చాలా బాగుంది.